ఆయన ఓన్ నియోజకవర్గంలోనే తరచూ మహిళలతో గొడవ పడుతూ ఉంటారు. గతంలో కూడా ఈ ఎంక్రోచ్‌మెంట్స్‌ని తొలగించే క్రమంలో కూడా మహిళలపై దాడి చేసినటువంటి పరిస్థితి. మహిళలతో వాగ్వాదానికి దిగాడాయన. అది కాకుండా ఇందాక మీరు చెప్పినట్టు ఒక ఫ్లెక్సీ వివాదంలో కూడా ఆయన తలదూర్చారు. సో, ఓవరాల్‌గా ఆయన సొంత కాన్స్టిట్యున్సీలోని ప్రజలతోటే ఆయన దెబ్బలాటకు, ఘర్షణకు దిగుతున్నారు. నేనైతే నా కెరీర్‌లో జర్నలిజం కెరీర్‌లో ఇన్నాళ్ల కెరీర్‌లో ఎక్కడా ఒక ఎమ్మెల్యే తన సొంత నియోజకవర్గం ప్రజలతో తరచూ ఘర్షణ పడే వాతావరణాన్ని, పరిస్థితిని నేనైతే ఎక్కడా చూడలేదు. బహుశా దిస్ ఇస్ ద ఫస్ట్ టైమ్ ఐ యామ్ ఎవర్ సీయింగ్ దిస్. ఎస్ సార్. ఒక ఎమ్మెల్యే ఆయన కాన్స్టిట్యున్సీతో ఉండే అధికారులతో పోట్లాడొచ్చు. ఎందుకంటే ప్రజల కోసం. ఎగ్జాక్ట్‌లీ. తన నాయకుడితో కూడా పోట్లాడొచ్చు. అతని కాన్స్టిట్యున్సీలో అభివృద్ధి ఎందుకు చేయట్లేదు అంటూ పోట్లాడొచ్చు. కానీ ఎవరైతే ఓట్లేసి గెలిపించినారో అతను అంతకుముందు ఆ నియోజకవర్గానికి ఏమి చేసింది కూడా లేదు. చేసిన ఆయన్ని పక్కన పెట్టి ఇతనికి సీట్ ఇస్తే పైన ఉండే కూటమి మీద ఉండేటటువంటి ఆదరణతో, అభిమానంతో ఆయన్ని గెలిపించినారు. సో గెలిపించినప్పుడు ఆయన కూడా మిగతా కాన్స్టిట్యున్సీ కంటే గొప్పగా ఏదో చేసే ప్రయత్నమే చేస్తున్నారు. అలాగే చేసుకుంటూ వెళ్ళాల. మధ్యలో మధ్యలో ఈ బొట్టు లేని వాళ్ళని, ఈ జై భీములని, ఈ అంబేద్కర్ గారి ఫ్లెక్సీలని మొన్న ఈ మధ్య ఒక 1 మంత్ బ్యాక్ కూడానండి ఆయన ఆ ఏరియాకెళ్ళి ఇక్కడ రాముల వారి గుడి, లేకపోతే ఇక్కడ హిందూ దేవాలయము అంటూ కూడా ఏదో కాంట్రవర్సీ జరుగుతూ ఉందండి. అవును. ఈ అప్పుడు దాదాపు కూడా నెల విజువల్స్ రోజులు బయటకి దాదాపు నెల రోజుల నుంచి ఈ గ్రామంపై ఆయన ఫోకస్ పెట్టారు ఇదే ఇష్యూ మీద. ఇప్పుడు ఏకంగా నవమి అకేషన్‌ని పురస్కరించుకొని వివాదాన్ని తెరదీసేందుకు వెళ్లారా అనిపిస్తోంది. అవును సార్. చాలా అంటే 1 మంత్ నుంచి నేను చూస్తున్నాను విజువల్స్‌లో అంటే వీడియోలో యూట్యూబ్ వీడియోలో వస్తుంటాయి గదా! ఆయన వాళ్ళతో గొడవ పడుతున్నారు. ఆ ఏరియాలో ఆ గుడి కోసమే. ఆ గుడి కోసము చాలా మంది ప్రజలు అడగాలి. వాళ్ళేమంటున్నారంటే చాలా గొప్పగా సార్ ఇక్కడ హిందువులు లేరు సార్. హిందువులు ఉన్న దగ్గర ఆ సామిని పెడితే పూజలు జరుగుతాయి. ఇక్కడ అందరం మేము మతం తీసుకున్న వాళ్ళం. మేము చర్చిలు నడుపుకుంటాం కదా! ఇక్కడ హైందవ దేవాలయం అంతకుముందు ఎప్పుడూ లేదు. గ్రామ దేవత గంగానమ్మే ఉంటది. అది కూడా మేము కొంతమంది క్రిస్టియన్స్, మా దళితుల్లో కొంతమంది హిందువులుంటారు కాబట్టి, వాళ్ళందరూ పొలిమేరమ్మకి, పోలేరమ్మకి, గంగానమ్మకి అట్లా పూజిస్తూ ఉంటారు సార్. మీరు రాముడిని మళ్ళీ ఇక్కడ ప్రతిష్ఠించిన గతంలో రాముడున్నాడని మీరిక్కడ మాట్లాడుకుంటున్నా సరే, అక్కడ పూజలు జరగవు సార్. ఎందుకంటే, ఏ గుడి పెట్టినా ఈయన పూజారిని పెట్టి పూజించాలే కానీ, అది ఎండోన్మెంట్ కింద రాదు. అక్కడ హ్మ్. పూజారిని పెట్టి పూజించాలంటే, అక్కడ వాళ్ళు ఒక పూజారిని తెచ్చుకొని, అతనికి వాళ్ళే జీతం ఇచ్చుకొని, వాళ్ళే అమ్మవారికి నిత్యం పూజలు చేయించుకోవాలి. అదే గ్రామ దేవత అనుకోండి. వాళ్ళకి అంత పెద్ద పట్టింపు ఉండదు. గ్రామ దేవతలకి నిత్యం దీపారాజనలు, నైవేద్యాలు అవేం ఉండదు. కానీ అదే రాముల వారి విగ్రహం పెడితే ఖచ్చితంగా రోజు ధూపదీప నైవేద్యాలు ఉండాలి కదా! అంటూ అవును. వాళ్ళు చాలా చక్కగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారండి. ఎప్పుడూ లేదు సార్. ఇక్కడ మేమే ఉంటాం. మా చర్చే ఉంటుంది. అంటూ మాట్లాడేవాళ్ళు. కానీ ఇప్పుడెందుకో చాలా లోతుకు వెళ్లి ఆయన దళిత ఓటింగ్‌కి కానీ, క్రిస్టియన్ ఓటింగ్ కానీ చాలా శత్రువైపోతున్నారు. ఆయన సమస్యను ఆయనే పెంచుకుంటున్నారు. సో, దయచేసి ఆయన అనుకుంటున్నారు ఇదంతా సునీల్ కుమార్ గారి దగ్గరుండి చేయిస్తున్నారు అని. మీరు ఆ సందుల్లో, గొందుల్లోకి ఎళ్ళకపోతే ఏ ఒంటిమిట్ట రామాలయంకెళ్ళొచ్చుగా. కొంచెం ఖర్చు తీసుకొని మీది కూడా గచ్చిబౌలిలో పెద్ద పెద్ద ఇళ్ళే కదా! మీది తెలంగాణ కిందే లెక్క గదా! ఒకవేళ పోటీ చేసేదంటే టికెట్ అక్కడ ఇవ్వరు కాబట్టి ఇక్కడ ఇస్తారు కాబట్టి ఉంటే, మీ బంగ్లాలు, మీ భవనాలు, మీ ఆస్తులు అన్నీ కూడా సగం పైన అక్కడే ఉండొచ్చేమో వ్యాపారాలతో సహా. సో, అక్కడ భద్రాచలం రామాలయానికెళ్ళాల్సింది రేవంత్ రెడ్డి గారితో పాటు. ఎందుకని ఇలా గొడవలు ప్రోత్సహిస్తున్నారు? పండగ పూట మీ వల్ల, మీ వల్ల. కేవలం మీ వల్ల. మీరింట్లో సేఫ్‌గా ఏసీలో ఉన్నారు కదా! ఎండాకాలం. మరి బయటికి రాలేరేమో. కానీ వాళ్ళు ఐసీయూలో మీ వల్ల దెబ్బలు తిని, తలకాయలు పగలగొట్టించుకొని, పండగ పూట కుటుంబానికి దూరం అయిపోయినటువంటి జన సైనికులు ఇంకా కూడా గేట్ల కాడే కాపలా గాసి, ఇంకా కూడా మీ ఒంటి మీదే ఫస్ట్ దెబ్బ పడుతుందంటే, ఇంకా కూడా రాష్ట్రాన్ని మీరే కాపు కాస్తున్నారు. నిజంగా. మీరే కాపు కాస్తున్నారు. ఎందుకంటే ఫస్ట్ దెబ్బ మీ మీద పడుతుంది. ఎక్కడైనా ఏ సమస్య అయినా మీరు చూడండి. శ్రీశైలంలో బుడ్డ రాజశేఖర్ రెడ్డి గారు ఒక ఫారెస్ట్ అధికారిని కొట్టి, బూతులు తిట్టి, కారెక్కించుకొని ఒక 5, 6 గంటలు తిప్పాడు అని ఎలిగేషన్ వచ్చినప్పుడు ఏ1గా బుడ్డ రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. మరి ఏ2గా ఎక్కడో జనసేన అతను. ఆ సీన్‌లో అక్కడ లేడతను పాపం. కానీ తర్వాత ఏ1గా జనసేన వ్యక్తి అయిపోయాడు. ఏ2గా ఎమ్మెల్యే గారు అయిపోయారు. అక్కడ కూడా మా వాళ్ళే. అంటే ఎక్కడ ఇబ్బందుంటే అక్కడ మేము నిలబడతాం అని ఇంకా గూడా జన సైనికులు తన్నులు తినడంలోనూ ముందున్నారు. తలకాయలు పగలు కొట్టించుకోవడం ముందున్నారు. కేసుల్లో ఏ2 నుంచి ఏ1గా అయిపోవడానికి మీరే ముందున్నారు. ఆఖరికి ఉరికమ్మం ఎక్కమంటారా? మేమే ముందెక్కుతాం. మేమే ముందెక్కుతాం అని ముందెక్కే దాంట్లో మీ పాత్ర కీలకంగా ఉంది సార్. సో, దయచేసి ఈ జన సైనికులకు తరపు పవన్ కళ్యాణ్ గారు చెప్పాలా. మీరు చెప్పాలా. ప్రతిసారి మీ వల్ల వాళ్ళు నలిగిపోతున్నారు. ఈరోజు చూడండి
ఆ కుటుంబాలకి మీరు 1,00,000 ఇవ్వచ్చేమో, ఒక 2,00,000 ఇవ్వచ్చేమో, ఒక 5-6 లక్షలు ఇవ్వచ్చేమో. పండగ పూట నా తండ్రి ఎందుకు నాకు దూరంగా ఉన్నాడు, నా భర్త ఎందుకు హాస్పిటల్లో ఉన్నాడంటే ఈ కూటమి వల్ల, రఘురామకృష్ణరాజు గారి ఆవేశాల వల్ల ఆయన గొడవలు పెట్టుకుందాం అనుకుంటే ఆయన ఒంటి మీద దెబ్బ పడాలా. అంతేకాని వీళ్ళందరూ ఎందుకు? ఆ జై భీములు బొట్టు లేని వాళ్ళని ప్రస్తావించింది జన సైనికులో టీడీపీ వారో కాదే, కేవలం ఒక రఘురామకృష్ణరాజు గారే. అక్కడ గుడి కట్టాలనుకుంది ఆయనే కదా. ఆయన సంపద మొత్తం తీసుకొచ్చి ఆ సందుల్లో గొంతుల్లో గుడి కట్టాలనుకుంటున్నారా? గొడవల్లో ముందెళ్ళాలనుకుంటున్నారా? ఈయన వల్ల ఎంతమంది బలైపోతారు? అక్కడ టీడీపీ వారు బలైపోవాలి, జనసేన వాళ్ళు బలైపోవాలా? దీనికి ముఖ్యంగా బీజేపీ వాళ్ళు కదా నుంచుంటారు. వాళ్ళు ఏరి మీరు ఒక్కళ్ళే ఎందుకు అంత గుడి మీద అచ్చుచాపడుతున్నారు? జై శ్రీరామ్ అనుకుంటూ మీ భీమవరంలో ఉండిలో రామాలయాలే లేవా? అక్కడికి వెళ్ళి కదా మీరు ఎమ్మెల్యేగా పట్టు వస్త్రాలో లేకపోతే తలంబరాలో ఇవ్వాలా? ఆ సందుల్లో గొంతులోకి వెళ్ళి మీరు గొడవని ప్రోత్సహించి మీరు మాత్రం బుల్లెట్ ప్రూఫ్ కారు లాంటి పెద్ద పెద్ద అద్దాలు వేసుకొని మీరు కూర్చోవాలా? అవతలోడు తలకాయలు పగిలిపోయి అంట ఒకడంట మేకులతో కూర్చున్నాడంట. మీకు తెలుసు కదా గొడవ జరిగిద్దని తెలుసు, బందోబస్తుని పెంచుకొని ఉన్నారని తెలుసు. మీరు దండేసి మీరు వెళ్ళిపోయి గమ్మన కూరలో కూర్చున్నారు. మీకు కాపు కాసేవాడు, మిమ్మల్ని రక్షించేవాళ్ళు, సైన్యం అంతా బలైపోవాలా. ఎప్పుడు ఏంటో సార్, ఎప్పుడు ఏంటో ముందు బలైపోయేదే సైన్యం అన్నట్టు అనిపిస్తుంది సార్. దయచేసి దీంట్లో పవన్ కళ్యాణ్ గారు చొరవ తీసుకొని అక్కడ ఉండే జన సైనికులకి అచ్చుచాపడకండి. ఏదైనా ఉంటే ఆయన ప్రోటోకాల్ పెంచుకుంటారు. ఒక 100 మంది గన్మెన్లు పెట్టుకోమనండి. పుత్తిన జన సైనికులు వెనకాల తీసుకుని వెళ్ళిపోయి ఏదైనా గొడవ జరిగితే మా వాళ్ళ తలకాయలు పగలాలా? అరే గొడవ నీకు వాడికే స్వామి, మధ్యలో వీళ్ళెందుకు బలైపోవాలా? పాపం సార్. ఎప్పుడు ఆ రోజు పంచాయతీ ఎన్నికల్లో కూడా మీరు రండి పోటీ చేయండి అని పవన్ కళ్యాణ్ గారు రెచ్చగొడితే ఇల్లు ఒళ్ళు గొల చేసుకుని బెళ్ళలో పుస్తల తాళ్ళు బ్యాంకుల్లో పెట్టుకుని వచ్చిన డబ్బుతో పోటీ చేసి ఓడిపోయి అల్లా కల్లోలం అయిపోయి ఆగమైపోయిన వాళ్ళు జన సైనికులు సార్. చక్కగా చంద్రబాబు గారు ఎలాగో మనం ఓడిపోతాం కదా, డబ్బులు ఎందుకు ఖర్చు పెట్టాలి, ఎలాగో వాళ్ళు కొట్లాడతారు కదా, మీ తలకాయలు ఎందుకు పగలాలి, మీరెందుకు కేసులకు వెళ్ళాలి, మనం దూరంగా ఉందామని చక్కగా వాళ్ళ క్యాడర్ని దూరం పెట్టాడు. మన నాయకుడు మాత్రం అంటే మా నాయకుడు మాత్రం హాకీ స్టిక్కుల, కర్రల, సైకిల్ చైన్ల ఎక్కడైనా సరే అని ఆయన రెచ్చగొట్టుకొని సైన్యాన్ని రెచ్చగొట్టి పంచాయతీ ఎన్నికల్లో దింపి ఓడిపోయారు, కోల్పోయారు, అప్పుల పాలైపోయారు. ఎక్కడో అక్కడక్కడ మచ్చుకు ఒకళ్ళో రెండో నిలబడ్డారు, గెలిచారు. సో ఇక్కడ అప్పుడు కష్టపడ్డాం సార్, ఓకే, దాని గురించి బాధపడం. అప్పుడు అవతలోడు బయటికి రాలా, మేము బయటకు వచ్చాం. అవతల వాడు నామినేషన్ వేయడానికి భయపడ్డాడు, మేము తిరగబడ్డాం. గొప్ప, బాగుంది. ఇప్పుడు కూడా తన్నులు తినాలా, ఇప్పుడు కూడా కేసులు వేయించుకోవాలి, ఇప్పుడు కూడా చెరువుల్లో పడి చంపేయాలా? ఇక ఏది రక్షణ సైన్యానికి? బోర్డర్లో యుద్ధం చేసే సైన్యం కనీసం కుటుంబం దగ్గరకు వచ్చినప్పుడైనా సంతోషంగా ఉంటారు కదా. ఇక్కడ ఈ సైన్యానికి ఏమీ లేదు సార్. ఏ పథకాలు ముందుకు రావు, ఏ చైర్మన్ పోస్టులు, ఏ డైరెక్టర్ పోస్టులు, ఏ దాంట్లో కూడా పాపం జెండా పట్టుకొని అప్పటి నుంచి ప్రజారాజ్యం నుంచి మోస్తున్న సీనియర్లకి, మాలాంటి జూనియర్లకు వద్దులే సార్, మా చేతిలో విద్యుంది, మేము బతుకుతాం. సీనియర్లకి సార్ మేము ఎప్పుడు డబ్బు ఖర్చు పెట్టాం సార్, మేము మా వృత్తి చేస్తుంటాను. నేను ఎప్పుడు ఓపెన్ గా చెప్తున్నాను సార్, పార్టీ మీటింగ్ అంటే మంగళగిరి మా గుంటూరు నుంచి కదా, ఎవరైనా వస్తే వాళ్ళ కారులో పాటు వెళ్ళేసి వస్తా. నేను ఎక్కడా డబ్బులు ఆగం చేయను, నాకు తెలుసు. అలా ఆగం చేసి ఎంతమంది నాశనం అయిపోయారో నా కళ్ళతో నేను చూసిన. ప్రజారాజ్యం నుంచి ఇల్లు ఒళ్ళు గుల్ల చేసుకుని అప్పుల పాలైపోయిన వాళ్ళు నేను చూసిన. నేను చాలా జాగ్రత్తగా ఉంటా. వాళ్ళు మీటింగ్లు పిలిచినారు కదా, వీళ్ళెవరో పిలిచినారు కదా, వీళ్ళెవరో సన్మానం చేస్తారు కదా అని కార్లు వేసుకొని 10 మందిని వేసుకొని వాళ్ళకి భోజనాలు పెట్టించి నేను తిప్పి తిరిగి ఈ హైప్ అక్కర్లా. ఈ హైప్కి ఖర్చు అవుతుంటది, వాళ్ళేం రూపాయి ఇవ్వరు. మన పెట్రోల్ కొట్టించుకొని మనం వచ్చిన వాళ్ళకి మనమే భోజనాలు పెట్టించుకొని మనమే తిరగాల. సో దయచేసి నా జన సైనికులకు విజ్ఞప్తి, ఏదన్నా ఉంటే ఆర్థికంగా కుటుంబాన్ని బలోపేతం చేయండి. ఇన్నాళ్ళు మిమ్మల్ని నమ్ముకున్న పార్టీని తీసేయండి, మిమ్మల్ని నమ్ముకున్నటువంటి కుటుంబాన్ని గుర్తించండి. మీరు నమ్ముకునే పార్టీని పక్కన పెట్టండి. మిమ్మల్ని నమ్ముకున్న మీ భార్య బిడ్డల్ని కొంచెం ఆర్థికంగా బలోపేతమై బిడ్డలకి మంచి సంబంధం, బిడ్డల్ని చదువుకునేలా చేయాలని నేను కోరుకుంటున్నాను సార్. ఎందుకంటే ఇన్నాళ్ళు కష్టపడ్డాం, ప్రభుత్వం వచ్చినా కూడా మేమే తన్నులు తినాలి, ప్రభుత్వంలోకి వచ్చినప్పుడు కూడా మేమే తన్నులు తినాలి, మేమే కష్టపడాలంటే అది కరెక్ట్ కాదని నా ఉద్దేశం సార్. అయితే ఇంకో విషయం మేడం, ఇక్కడ ఈయన చేసినటువంటి వ్యాఖ్యల్లో కీలకమైనటువంటి వ్యాఖ్యలు, జై భీములు క్రైస్తవులుగా మారిపోయారు, ఇది ఎప్పుడు జరిగిందో అంటూ చాలా కాస్త వ్యంగ్యంగానే అనిపించింది నాకైతే. సార్ అది సుప్రీంకోర్టు చట్టం ఏదో పాస్ అవుతూ ఉన్న మూమెంట్ కదా సార్. జై భీములు క్రైస్తవులు అయిపోయినారు అంటే ఎవరైతే క్రిస్టియాలిటీతో ఉన్నటువంటి అధికారికి ఆ ఉద్యోగం రాకూడదు. అంటే ఎస్సీలు ఖచ్చితంగా హైందవులు, హిందువులే అయి ఉండాలి. ఎస్సీలు గనక, దళితులు గనక క్రిస్టియన్ గా మారితే
ఒకవేళ క్రిస్టియన్ గా మారారని ఎవిడెన్స్ తీసుకొస్తే వాళ్ళ ఉద్యోగాలు పోతాయి. సార్ ఇది చట్టం బాగుంది సార్, చట్టం చాలా బాగుంది. కానీ ఈ సెక్యులర్ కంట్రీలో ఎవరికి వారికి మత స్వేచ్ఛ కూడా ఉంటుంది కదా. అవును. కేవలం నేను క్రిస్టియన్ అన్న వల్లే నాకు వచ్చే పథకాలు ఆగిపోతున్నాయి, నేను క్రిస్టియన్ గా మారడం వల్లే నాకు వచ్చే ఉద్యోగం ఆగిపోతుంది, అందుకనే నేను క్రిస్టియన్ గా మారను, అందుకనే హిందూగా ఉంటాను అంటే అది హిందువుల మీద అభిమానం బలవంతపు ప్రేమలాగా లేదండి. అంటే అవును. ఉంది కదా, బలవంతంగా ప్రేమించడం అంటే ఇదేనేమో బహుశా, నాకు తెలియట్లా. వాళ్ళ ఇష్టం, వాళ్ళు హిందువులా క్రిస్టియన్లా. అయితే దళిత క్రిస్టియన్ కి ఉద్యోగాలు రాకూడదు, దళిత క్రిస్టియన్ కి ఏమీ ఉండకూడదు. అరే ఇప్పుడు పార్లమెంట్ లో ముస్లింల సమస్యలు వస్తే మీకు ఎవరు కనబడతారండి? అసదుద్దీన్ ఓవైసీ కనపడతారు కదా. యా. సో అట్లే క్రిస్టియాలిటీ వారికి సమస్యలు వచ్చినా, వారి దేవాలయాలను కూల్చేసినా, వారి మీద ఎవరన్నా దాడి చేసినా, ఆ సామాజిక వర్గానికో లేకపోతే ఆ క్రిస్టియాలిటీకో ఎక్కడో జాన్ పోప్ వీళ్ళు లేకపోతే పాస్టర్లు ఫాదర్లు ఇక్కడ ఉంటారు, కానీ ఒక ప్రత్యేకించి ఒక పార్లమెంట్ లో ఉండరు కదా. సో పార్లమెంట్ లో ఉండరు కదా. సో అటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా వారి గొంతుకు కూడా వినపడాలి అనే పరిస్థితి అయితే ఉందండి. ఈ చట్టం మీద కూడా కొంత కొంత దాఖలు చేసే పిటిషన్స్ కూడా చాలా ఉన్నాయి. వాట్ ఎవర్ ఇట్ మే బి, దీనివల్ల కొంతవరకు వారికి ఉపయోగంగా ఉండాలని కోరుకుంటున్నానండి. ఎందుకంటే చాలా మంది అధికారులు పాపం వాళ్ళ మతాన్ని కడుపులో పెట్టుకొని పైకి హైందవుడుగా నటించడం అనేది పాపం సార్, పాపం. నిజంగా నటించడం అనేది పాపం. నిజంగా ఇష్టంగా మా మా గుళ్ళకి వస్తే మాకు స్వాగతీయం, కానీ వాళ్ళకి మనసు చంపుకొని ఇష్టం లేక వాళ్ళ మతం ఏమో క్రిస్టియన్ మతం, వీళ్ళు మాత్రం ఒక అధికారిగా ఉన్నప్పుడు చచ్చినట్టు హిందువునే పూజించాలి అంటే అది బలవంతపు హైందవ ధర్మంలోకి మార్చుకోవడమే అవుతుంది సార్. సో ఇది ఈ చట్టం పాస్ అయినా సరే దీని మీద చాలా ఆంక్షలు, చాలా అఫిడవిట్లు కూడా దాఖలయ్యే అవకాశాలు అయితే ఉన్నాయని నేను చెప్తున్నాను సార్. అయితే ఒకటి కానీ అది అంతా ఓకే మేడం, కానీ డిప్యూటీ స్పీకర్ హోదాలో ఉండి జై భీములు క్రైస్తవులుగా మారిపోతున్నారంటే ఒక వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేయడం అనేది ఎంతవరకు సమంజసం? సార్ మారిపోతున్నారంటే ఈ నాపమనండి, అదే. ఈ నాపమనండి. ఆ ఉప సభాపతికి ఎమ్మెల్యే పోస్ట్ కి రాజీనామా ఇచ్చి ఎవరెవరు జై భీములు ఉన్నారు, ఎవరెవరు బొట్టు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు, ఎవరెవరు బొట్టు లేని వాళ్ళు ఉన్నారు, ఇవన్నీ కూడా చూడమనండి. సో ఇది కరెక్ట్ కాదు సార్. ఉప సభాపతిలో ఉండి ఎవరు బొట్టు పెట్టుకున్నారు, ఎవరు బొట్టు పెట్టుకోలేదు, వీటి గురించి ఆయన మాట్లాడకూడదు. ఆయనకి చాలా పరిధి ఉంటది. ఆయన ఎమ్మెల్యే కాదు, ఉప సభాపతి. స్పీకర్ లో అన్ని మతాలని ఒకేలా చూడాలా. నేను ఇక్కడ గుడి కడతాను, మీరెవరో చాపడానికి, మీరు ఎందుకు మారిపోతున్నారు, మనకెందుకు, వాళ్ళు ఎందుకు మారుతారో దాని గురించి పట్టుకోవడానికి సిఐడినో సిబిఐ వాళ్ళు ఉంటారు. మీరు హిందువులా క్రిస్టియన్సా, మీకు ఎలా ఈ ఉద్యోగం వచ్చిందని వాళ్ళు చేసుకుంటారు ఎంక్వైరీ. సిఐడి సిట్టు సిబిఐ చేసేంత పని కూడా మీరే చేసేస్తానంటే మీరు అలా రోబోలాగా ఇలా పుస్తకం ఇలా వచ్చేస్తే నేను చదివేసినాను అంటారు చూడండి. అట్లంతా కొత్త గెటప్ ఏమో నెయ్యాలా, లేకపోతే అపరిచితుల్లాగా అన్ని గెటప్లో మీరే చూపించాలా. సో దయచేసి కుల మత విద్వేషాలని లేపకండి, ఊరికే లేనిపోని గొడవలకి. అందుకే పవన్ కళ్యాణ్ గారి పాట అంటుందండి, నమ్మొద్దు నమ్మొద్దు రన్నో నాయకుల్ని, నమ్మితే గుమ్మాని కురిదిస్తారన్నో నమ్మినోళ్ళని అని ఒక పాట ఉంటది. ఆ కులాలు మతాలు విద్వేషాలు రెచ్చగొడతారు అంటే ఆ పాట మొత్తం చూస్తే రఘురామ కృష్ణరాజు గారి కోసమే ఆ పాట రాసినట్టు ఉంటదేమో. సో ఎనీవే ఆయన అంటే మాకు మంచి సదభిప్రాయమే ఉంది. దయచేసి రఘురామకృష్ణరాజు గారు, మీరు కుల మత విద్వేషాలు వద్దు. మీకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు, మీకు ఉప సభాపతి ఇచ్చారు, ఆ ఏరియాలో మీరు ఏదో బాగు చేస్తున్నారు. మిగతా నియోజకవర్గాల కంటే సొంత డబ్బు తెచ్చో, పార్టీ ఫండ్ పెట్టో, లేకపోతే ఇక్కడి నుంచి కలెక్ట్ చేసో, వాట్ ఎవర్ ఇట్ మే బి డెవలప్ చేస్తున్నారు, అలా చేసుకోండి. ఎందుకు న్యూస్ లో నేనే కనపడాలి, నేనే వినపడాలి అన్నట్టుగా ఇలా కుంపులాట్లు జరుగుతుంటే ఇప్పుడు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎవరెవరికి సమాధానం చెప్పాలి, ఎంతమందికి సమాధానం చెప్పాలి? ఎగ్జాక్ట్లీ. సో చాలా కాంట్రవర్సీ అయితే అవుతుందండి. ఎనివే ఒకసారి గమనించుకోవాలి కూటమి. దీనివల్ల క్రిస్టియాలిటీ ఓటింగ్ పోతుంది. హిందువులు అయితే ఒక లెక్క, ముస్లిమ్స్ అయితే ఒక లెక్క. ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారు కూడా ఈద్ ముబారక్ చెప్పలేదు. కొంత ముస్లిమ్స్ కూడా ఆయనకి దూరం అవుతున్నారేమోనన్న ఒక వార్తా కథనాలు కూడా వస్తున్నాయి. దయచేసి ఈ సనాతని అందరినీ దగ్గర చేసుకోవాలి అండి. అందరి ఓటింగ్ చాలా ఇంపార్టెంట్, అందరూ కలవడం చాలా ఇంపార్టెంట్, అందరి ప్రయోజనాలు, అందరి అభివృద్ధి. మనం ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి హిందువులకి కాదు, ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి క్రిస్టియాలకి, హిందువులకి, సిక్కులకి, ఇంకా అన్ని మతస్థులకి, వన్య మృగాలకు కూడా, ఆఖరికి అంటే నోరు లేని జీవుల్ని కూడా కాపాడాల్సిన బాధ్యత అటవీ శాఖ మంత్రివర్యులు. మొక్కల్ని, చెట్లని, కుక్కల్ని, ఆవుల్ని అన్నిటినీ కాపాడాలి. అంతేకాని నేను హైందవ ధర్మాన్ని కాపాడుతానంటే ఈ మిగతావి ఎవరు కాపాడతారు? మిగతా వారికి ఎవరన్నా ఉన్నారా? అన్నిటికీ మీరే అమ్మలాంటి పదవిలో ఉంటూ మీరు ఈ రోజు నేను అలాగే ఉంటాను ఇలా ఉంటానంటే అవదు సార్. దయచేసి దీని గురించి ఆయన చుట్టుపక్కల ఉండే వాళ్ళు ఆయన ఎడ్యుకేట్ చేయాలా.
ఎడ్యుకేట్ చేయాలా. సనాతని అనే పదం దయచేసి ఆంధ్ర రాష్ట్రాల్లో పెద్దగా వాడకూడదు, వాడకండి. జై శ్రీరామ్ అని వాడండి, అందరం సపోర్ట్ చేస్తాం. అంతేగాని హైందవులు, క్రిస్టియాలిటీ అందరూ అంటే కొంత ముస్లిమ్స్, క్రిస్టియాలిటీ దూరం అవుతున్నారు కాబట్టి దయచేసి ఈ పదాన్ని చాలా తక్కువ మాట్లాడితే బాగుంటది. ఎందుకంటే ఆయన మాకు నచ్చింది ఒక చెగువీరాగా, ఒక కమ్యూనిజం భావాలు గల వ్యక్తిగా. ఈ రోజు జై శ్రీరామ్ అంటే మాకు నచ్చుతుంది హిందువులుగా, మా హైందవ ధర్మాన్ని కాపాడుతున్నా. నాతో పాటు ఉండే క్రిస్టియాలిటీ ఫ్రెండ్స్, ముస్లిం సోదరులు ఏంటే మీ నాయకుడు అలా మాట్లాడుతున్నాడు, లేకపోతే క్రిస్టియన్లు అయితే ఊరుకుంటారా, ముస్లిమ్స్ అయితే ఊరుకుంటారా, ఎందుకు అలాగా విద్వేషాలు రెచ్చగొడుతున్నారు, మేమేం చేస్తాం, మేము ఎప్పుడన్నా గొడవల్లో పార్టిసిపేట్ చేసింది ఉందా అంటూ వాళ్ళు ఒకరికొకరికి కొంచెం గ్యాప్ పెరుగుతుందండి. సో దయచేసి ఆ అవును. గ్యాప్ ని పెంచకూడదని నేనైతే కోరుకుంటున్నాను సార్. రైట్ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.